ఈరోజు అంబేద్కర్ నేషనల్ సేన ఆధ్వర్యంలో మాలలకు ఏదైతే అన్యాయం రోస్టర్లో జరిగిందో దాని గురించి వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నారు. నేను వాళ్ళందరికీ కూడా భరోసా ఇప్పించినాను. నేను క్యాబినెట్లో కూడా ఈ అంశం ఏదైతే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మొన్న వర్గీకరణ ఏదైతే జరిగిందో దాంట్లో మాలలకు 5% రిజర్వేషన్ రావాలి. కానీ ఈ తప్పుడు రోస్టర్ ఏదైతే ప్రకటించినారో దాని ప్రకారంగా మాలలకు అన్యాయం జరుగుతుంది. కేవలము 2.8% యాజ్ అగెన్స్ట్ 5% రిజర్వేషన్ లభిస్తుంది. దీన్ని సరిగా మార్పులు తెచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెడ్ చేస్తున్నారో వారికి నేను నిన్న కూడా మాట్లాడడం జరిగింది. మీరు ఏదైతే డిలే చేస్తున్నారో, ఎందుకంటే నేను ఇది ఆల్రెడీ 3 months నుంచి వారికి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ రోస్టర్లో మాలలకు అన్యాయం జరుగుతుంది, మీరు దీన్ని సరిదిద్దే అవసరం ఉన్నది, కానీ చాలా డిలే అవుతుంది. తొందరగా మీరు ఈ మార్పులు అధికారుల్లో ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యత క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా తొందరగా ఏదైతే అధికారులతో చర్చించాలో ఏం చేయాలో మీరు చేయండి. క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ తొందరగా పెట్టి ఈ అన్యాయం ఏదైతే జరుగుతుందో దీన్ని తొందరగా సరిదిద్దే బాధ్యత మీదని చెప్పి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరి శేషాద్రి గారు ఎవరైతే సీఎంఓ ఆఫీస్లో ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా ఈ అంశము వారి దగ్గర తీసుకెళ్ళి తొందరగా మీరు దీంట్లో చర్చించి నిర్ణయం తీసుకోమని చెప్పి వారితో చెప్పడం జరిగింది. నేను ఇప్పుడే ఏం చెప్పినమ్మా, పదవులు ఇంపార్టెంట్ కాదు, ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని సరిదిద్దుకునే అవసరం ఉన్నది. నేను వారి గురించి కొట్టాడుతా అని చెప్పి వాళ్ళందరికీ నేను మాట ఇచ్చిన మాట ప్రకారంగా నేను ముందుకు వెళ్తా.